అనంతరం వాకర్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సకల జనులకు భోగభాగ్యములు ఆయు ఆరోగ్యములు పాడి పంటలతో రైతుల లోగిళ్లు సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ప్యాక్స్ చైర్మన్ సందెల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి వీరస్వామి, కోశాధికారి సాగర్, గౌరవ అధ్యక్షులు చంద్రమౌళి, సభ్యులు నీలి శ్రీనివాస్, గట్టయ్య, వీరశంకర్, సుధీర్, శశిపాల్ రెడ్డి, అనిల్, నాగేశ్వరరావు, మహేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు। మిగతా ఆ వాకింగ్ చేసే సభ్యులందరికీ మిగతా పేరునందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ భోగి హ్యాపీ భోగి అందరికీ హ్యాపీ భోగి తెలుగు
ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. అదేవిధంగా వాకర్ క్లబ్ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ పాల్గొన్న మిగతా మిత్రులందరికీ, యోగా మిత్రులందరికీ, మిగతా గ్రౌండ్లో వాకింగ్ చేసే సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ మేము వాకర్ క్లబ్ మంచిర్యాల ఈ వాకర్ క్లబ్ నుంచి ఈ భోగి సెలబ్రేషన్స్ అనేటివి చేయడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భోగి ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ సంక్రాంతి ముందు రోజు భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. సో ఈ భోగి రోజు సాంప్రదాయబద్ధమైన స్నానం చేసి సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకుని సో మీ సభ్యులందరూ ఇంటిల్లిపాది వారి యొక్క ఇంటి పెద్ద మరియు వారి యొక్క పిల్లలు, వారి యొక్క అక్క చెల్లెళ్ళు అందరుంటే వాళ్ళు తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఆ భోగి మంటలు కాల్చడం జరుగుతుంది. ఈ భోగి మంటలకి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు ఈరోజు దక్షిణయానంలో చివరి రోజు. సో ఈ దక్షిణయానం చివరి రోజు కాబట్టి ఈరోజు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం, పూర్వీకుల ప్రకారము ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి ఆ భోగి మంటలు అనేటివి వేయడం జరుగుతుంది. ఆ భోగి మంటల్లో ఈ వేప కర్రలు కానీ, మామిడి కర్రలు కానీ, రావి కర్రలు కానీ, సో ఈ విధంగా ఈ కర్రలకి ఔషధ గుణం ఉంది కాబట్టి ఈ ఔషధ గుణాలు బయటకు వచ్చి మనం అది పీల్చడం ద్వారా మనకి ఇక్కడ ప్రజలకి మంచి జరుగుతుందనే సాంప్రదాయం ఉంటుంది. అదేవిధంగా నెయ్యి కూడా వేస్తారు. ఇలా ఆరతి కర్పూరము, నెయ్యి కూడా వేస్తారు. ఈ నెయ్యి మండడం మూలంగా ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది బయట పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకి భోగి మంటలు అనేటివి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు వారి యొక్క పొలాల్లో ఈ రోజు మొదట కొన్ని ప్రాంతాల్లో పులకలు వేస్తారు. ఆ పులక అంటే రైతులు వారి యొక్క పొలంలోకి నీరు పంపడం. సో ఈ విధంగా ఈ రోజు మంచి దినమని రైతులందరూ, ప్రజలందరూ ఈ భోగి పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈ రోజు మేము ఇక్కడ వాకర్ క్లబ్ మంచిర్యాల తరపు నుంచి ఈ భోగి పండుగను ఇక్కడ ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో, మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఘనంగా జరిపినాము. దీనికి సహకరించిన అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున మా యొక్క వాకర్ క్లబ్ బాడీ, వాకర్ క్లబ్ సభ్యులు, మిగతా యోగా సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. భోగి మంటలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాకర్ చేసిన వాళ్ళందరూ పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు. పల్లెటూరులో ఏంటంటే దేవుని ఆశీస్సులుండి మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండి తర్వాత అందరూ సంక్రాంతి అంటే సంతోషంగా పంటలు ఇంటికి వచ్చి ఆ పంటల ఆనందంతో వాళ్ళు ఈ సంక్రాంతి చేసుకోవడం జరుగుతుంది. ఆనవాయితీగా వీళ్ళందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పంటలు తీసిన వాళ్ళు, రైతులు ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు మంచిర్యాలలో స్థిరపడి ఇలా మా వాకర్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనం భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి మనం సంక్రాంతి అంటేనే స్పెషల్. పంటలన్నీ ఇంటికి వచ్చి అందరూ సంతోషంగా ఉండి కుటుంబాలతో ఆ వచ్చిన ఆర్థిక వనరులతో అన్ని రంగాలలో ఖర్చులు పెట్టుకోవడం కానీ, పంటలు కానీ, కొత్త బట్టలు కొనుక్కోవడం జరుగుతుంది. హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుము అన్నీ ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అలాగే ఈ సంక్రాంతిని ఎందుకు చేసుకుంటారంటే ఈ భోగి మంటలు ఎందుకంటే అన్ని రకాల కర్రలను అందులో వేయడం వల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇట్నే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని వాకర్ క్లబ్ మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు భోగి పండుగ ఇక్కడ బాయ్స్ హై స్కూల్ అరేంజ్ చేసిన అందరికీ, మిత్రులందరికీ నా బెస్ట్ విషెస్ ఫర్ పొంగల్. మన తెలంగాణ అయితే హిందూ ముస్లిం భేదం లేకుండా ఈ మా పండుగ అయినా కానీ మా ఫ్రెండ్స్, వేరే ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి పండుగ మంచిగా జరుపుకుంటాం. సేమ్ ఆ మాదిరిగానే ఇవాళ భోగి పండుగ రోజు నేను ప్రత్యేకంగా తయారై ఇక్కడికి వచ్చిన. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే ఎల్లకాలం అందరూ సుఖ సంతోషంగా ఉండాలి.